హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవం 1946 ఆగస్టు 16. ఈ ముస్లిం లీగు ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని దిగడానికి కారణం ఏందంటే, క్యాబినెట్ మిషన్ తన పథకంలో దేశ విభజన అనేటటువంటి భాగానికి చోటు లేదని అర్థమైంది. దీంతోటి తీవ్ర అసంతృప్తికి గురైనటువంటి మొహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్యకి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ 1946 ఆగస్టు 16న ఈ ప్రత్యక్ష చర్యలో భాగంగా బెంగాల్లో అత్యంత తీవ్రమైనటువంటి మతహింస జరిగింది. అత్యంత తీవ్రమైనటువంటి మతహింస జరిగింది. ఏ ప్రాంతంలో? బెంగాల్లో. ఈ మతహింసని రూపుమాపడానికి, దీన్ని అణిచివేయడానికి ఆనాడు గాంధీ గారు తూర్పు బెంగాల్ ప్రాంతంలోని నవకాలి అనేటటువంటి గ్రామంలో పర్యటించడం అనేది జరిగింది. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవానికి దిగిన రోజు గాంధీ గారు ఏ ప్రాంతంలో పర్యటించాడు అనేది గతంలో అడిగినటువంటి క్వశ్చన్. తూర్పు బెంగాల్ ప్రాంతంలోని నవకాలి గ్రామంలో పర్యటించడం అనేది జరిగింది గాంధీజీ. చర్య దినోత్సవానికి కారణమైంది క్యాబినెట్ మిషన్ అనే దాని పథకంలో దేశ విభజనకి చోటు లేదని ఉంది. ఎప్పుడైతే దేశ విభజన లేదనే అంశం గ్రహించినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా ఈ ప్రత్యక్ష చర్య దినోత్సవానికి పిలుపునివ్వడం అనేది జరిగింది. దీంతో బెంగాల్ ప్రాంతంలో ఘోరమైనటువంటి అత్యంత తీవ్ర స్థాయిలో మతహింస జరగడం అనేది జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.